Guys, welcome back to my YouTube channel. My name is Pawan Kalyan. ఈ రోజు నుండి బీ కీపింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుందండి. ఇది 5 days ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ హనీబీస్ అంటే ఏంటిది, వాటి వల్ల యూజెస్ ఏంటిది, లాసెస్ ఏంటిది అన్నీ తెలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదేంటిది, మాస్క్ కదా, ఫేషియల్స్, మాస్క్, ఫేషియల్స్ హనీకి సంబంధించిన స్మోకర్ బ్రష్, దీన్ని ఏదంటారు కదా, బాక్స్ తీయటం, ట్రే, ఇవి వీటినేమో ఫ్రేమ్స్ అంటారు. ఇవి ప్లాస్టిక్ ఫ్రేమ్స్, 10 frames దా ఇది, అదేమో 8 frames. సిఎం షీట్ ఏమో అన్నారు. దీని ఫ్రేమ్ తయారు చేయండి. హనీ ఫీడర్స్ ఇవి. ఇదేమో ఎక్స్ట్రాక్టర్, హనీ ఎక్స్ట్రాక్టర్. స్మాల్ హనీ, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది చిన్నది కదా, ఇది చిన్నది, అదంటే కొంచెం పెద్దది. తిన్నది తెలిసిపోతుంది, డౌన్గా ఉంటుంది. అంటే ముందు భాగం డౌన్గా ఉంటుంది, లోపల నీళ్ళు ఉన్నాయి, కింద బయటికి కారిపోయే విధంగా డౌన్ చేసి ఉంటుంది. ఈ బాక్స్ ఎలా ఉంటుంది అంటే టాప్ ఫ్రేమ్, దాన్ని ఉంటా టాప్ ఫ్రేమ్. ఇదేంది, మినీ సూపర్. మినీ సూపర్ ఫీడర్. ఓకే, చూడగానే ఏది వరకు ఐడియా రావాలి. ఛానల్, సెకండ్ ఛానల్. ఇంకా సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ అయితే అప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఎక్కడ వరకు తెలిసిపోతుంది. ఏ టైప్ ఎక్స్ట్రాక్టర్ అది? ఎక్స్ట్రాక్టర్ టైప్ చెప్పు. ఇది వచ్చేసి బాటమ్. ఎక్స్ట్రాక్టర్ రెండు ఉన్నాయి. ఎక్స్ట్రాక్టర్ హారిజాంట్, ఇది వచ్చేసి ఎక్స్ట్రాక్టర్, ఇది ఫ్రేమ్ ఎక్స్ట్రాక్టర్. ఫ్రేమ్ ఎక్స్ట్రాక్టర్ అండ్ బాటమ్ ఛానల్స్ వచ్చేసి స్లోప్గా ఉండాలన్నమాట. వాటర్ అనేది వాటర్ ఈ బాటమ్ ఏంటిదంటే ఇది కింద ఉండేది. ఇది పెడతారు, స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, హనీబీస్ మొత్తం వచ్చాక ఇలా అవుతుందా? ఇలా తయారు చేసుకుంటాయి హనీబీస్ అన్ని. ఇక్కడ ఒకదానికి పెడతారా? లే, ఇప్పుడు స్టార్టింగ్ లో పెడతాం కదా, మనం కొత్తలో పెడతాం కదా, అప్పుడు 10 frames ఉంటాయి లోపల. 10 frames కి వ్యాక్ షీట్ పెట్టాలనా, ఏదో ఒక్కదానికి పెడితే చాలా? అన్నిటికీ ప్రతి ఫ్రేమ్ కి ఒకటి పెట్టాలి. ఇప్పుడు 8 ఉంటాయి కదా సార్, మనకి 8 frames ఖచ్చితంగా పెట్టాలి. 8కి 8 పెట్టాలి. అంటే ఇప్పుడు ఇంకా క్లీన్ గా ఇదంతా పోయేదాకా చేయాలన్నా, లేకపోతే అట్లా పెట్టేసి నీట్గా ఏం కాదు కదా సార్. ఇదంతా క్లీన్ గా హైజీనిక్ చూస్తారా సార్? చూస్తున్నాం. ఓకే ఓకే.
జిగ్జాగ్ లాగా ఆల్టర్నేటివ్ పెట్టాలి. అది ఊడిపోకుండా కొంచెం ఇరుగుతుంది సార్ ఇది. సో ఇది మరి సన్నగా ఉంది. దక్షిణిస్తే చాలా లేకపోతే దీంట్లో కాదు కూర్చుంది కదా సార్. చేస్తామంటే ఇంకోటి చేయండి ఒకరు. కొద్దిగా జరగండి. అంతేనా చేసి కొంచెం కింద గాడుంది కదా మధ్యలోకి ఇక్కడ చూసుకొని చుట్టాలి. సరే అది పెట్టిన తర్వాత ఇవి డ్రాప్ వేడి మీద ఉన్నప్పుడే పెట్టాలనా? ఎక్కువ వేడిగా ఉండదు. ఏమీలమ్మా ఇవి బ్యాగ్స్ ని కరిగిస్తే అది ఎలా తయారైంది బ్యాగ్స్ ని ఇది లేయండి. ఇది కట్ చేసి లేయండి కరిగిపోతుంది. కట్ చేసిందా ఇదేం అది ఇది కొంచెం హెవీ క్వాంటిటీ అయిపోయింది అదే ఇక్కడ ఆ తర్వాత పల్స్ అదే ఫిక్సింగ్ అయితే ఫిక్సింగ్ చేసుకోవాలి. హాట్ వాటర్లో కొంచెం వ్యాక్స్ వేసాలి. హాట్ వాటర్ ఇది వేసి కొంచెం వాటర్ వేసుకుంటే అయిపోతుంది. అంటే తిక్కు ఇది స్టిక్ కావనిక ఇది బేస్ కరెక్ట్ వచ్చిందమ్మా. ఇక్కడ లెంత్ తీసుకొని ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టి ఇక్కడ వేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ దీని ఓవరాల్గా ఏమంటారు? అది ఏముండదు. ఎఫ్ఎం షీట్ యాడ్ చేయడమా? ఎఫ్ఎం షీట్ యాడ్ చేయడమే సిఎఫ్ ఎఫ్ఎం సిఎఫ్ లేదు. ఇక్కడ 2 అక్కడ 2 వచ్చేస్తే అయిపోతుంది. తీసుకుంటున్నది ఎందుకంటే ఇది మధ్యలో ఇరుక్కుంటుంది. ఇది ఫ్రేమ్ సిఎఫ్ షీట్ అవసరమైతే హాట్ వాటర్లో పెట్టడం, గ్యాస్ మీద ఫ్లేమ్ పెట్టి ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా చచ్చిపోతాయి కదా. అది చేసిన తర్వాత ఇట్లాంటి షీట్ అట్లా విరుగుతుంది. అది అందుకే జాగ్రత్త. ఇది ఎండకు అస్సలు పెట్టొద్దు. ఎండకా? కరిగిపోతుంది. 2 minutes లో మీరు బయట అప్పుడు పెట్టింది కదా కరిగి పాడైపోయింది. ఫ్రేమ్ అక్కడ కరిగిపోతుందా వెంట? ఎండకు కొన్ని ఇప్పుడే అదే ఇప్పుడు హాట్ వాటర్లో పెడితే ఈ సన్నగా ఉన్నాయంతా కూడా వెళ్ళిపోతుంది. ముక్కరే వేసుకోవాలి. అర్థమైపోతుంది. మొత్తం కంప్లీట్ అట్లా లే ఒక నిమిషం నేను పెడతాను. అట్లా అట్లా ఇట్లా పెట్టిరనుకో తర్వాత అయినా సరే అక్కడ రెండు ఇక్కడ రెండు ఉన్నాయి కదా మీరు అట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ ఒక సైడ్ కాకుండా ఇక్కడ రెండు రావాలి. పైకి వచ్చేసినాయి జిగ్జాగ్. ఇప్పుడు మధ్యలోకి రావాలి సార్ మేడం. ఇది ఉంది కదా ఒక సైడ్ ఉండదు. మధ్యలోకి రెండు సైడ్లకు చూసుకోవాలి. ఈక్వల్ డిస్టెన్స్ చూసుకుంటే మీకు ఇది పోయింది డ్రాప్ పోయింది. వేడిగా ఉంటే చెంచా ఇట్లా పట్టుకోండి. నేను ఒకసారి పట్టుకుంటాను. పట్టుకొని పోయండి. ఇక్కడ సైడ్ గాడిలో కింది వరకు ఒకసారి కోసం చాలా చూసుకోండి. రాదు. మీరు చేసే పని ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ ఫిక్స్ చేయకుండా పైన కూడా ఒకటి పెట్టిన ఫిక్స్ చేస్తే ఫోటోలు తీసుకోండి సార్. ఇక్కడ నుంచి అట్లా
ఒక పని చేయండి, అది విరిగిపోయింది. ఒక పని చేయండి, ఒకటి వదిలిపెట్టి ఇక్కడ పెట్టండి ఫస్ట్, పెట్టండి. మళ్ళీ లాస్ట్ దానికి పైకి చెప్పండి. అది సరిగ్గా పెట్టలేదు చూడక చివరికి అటు ఇటు ఇటు డిస్టెన్స్ ఈక్వల్ ఉండాలంట. ఇది ఉంది కదా గ్యాప్, ఓకే, ఈక్వల్ డిస్టెన్స్ చూసుకోండి. గ్యాప్ ఇది ఇక్కడ పూర్తిగా తీయలేదు అనుకుంటా మీరు, అందుకని ఇది లోపలికి వెళ్తలేదు. లేదు లేదు ఇది తీయలేదు. ఇక అందువల్ల దీనివల్ల అది స్టిక్ అవుతుంది. ఇప్పుడు అది చూస్తే ఇది చూస్తే ఈక్వల్గా ఇటు ఇటు సేమ్ ఉన్నప్పుడు ఎంత ఓకే అయ్యాక ఇట్లా పట్టుకొని ఇక్కడ నుంచి ఆ లిక్విడ్ ఇక్కడ పోసాను. దాని మీద పడకూడదు, పడితే అది అక్కడ పడితే అది కరిగిపోతుంది. సో ఇక్కడ దీనికే పోయాలి, చెక్క మీద వేసినట్టు అట్లా అలా పోసుకుంటే పోసుకుంటారు. పైకి పోసిరంటే ఇది ఊడిపోకుండా ఇప్పుడు ఇలా పెడతాం కదా, రివర్స్ లో పెడతాం, అర్థమైంది కదా సార్ అందరికీ. కింద పడిపోతుంది. ఇది బయట వల్ల ఏమైందంటే హోల్స్ అనేది వేస్ట్ అయిపోతాయి, మెయిన్ దాంట్లో పడి. సో మరి దాన్ని క్లీన్ చేయడం ఇప్పుడు క్లీన్ చేయడానికి ఏముండదు, ఒక్కబడిపోతుంది ఇక. తెచ్చుకోవాలా కొబ్బరి ఎంత మనం చేయాలి. ఇప్పుడు కూడా వేస్తాం అది పెద్ద బ్రహ్మ విద్యనా ఇది చేసేయచ్చు. ఇప్పటికైనా పర్లేదు, ఎట్లా చేస్తాం మేడం మీరు చెప్పండి. ఇది అగ్గిపుల్ల ముట్టడం ఏమన్నా అగ్గిపుల్ల అంటే వేయడమే అట బాగా. అది కూడా మీరే చేయండి, చేసుకుంటాం. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందమ్మా? మొన్న మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకోసం. అక్కడ ఎంట్రన్స్ ఉంది. స్మోకర్ తయారైంది.
హాయ్ గైస్, ఈరోజు ఫస్ట్ డే ట్రైనింగ్ అయితే అయిపోయింది, బాగుంది. ఈ ట్రైనింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆఫ్టర్ 4 days తర్వాత చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.